హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శామ్స్ క్రియేటివ్ ఛానల్. ఇప్పుడు చాలామందికి ఎటు అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సరదాగా ఎటన్నా వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సమ్మర్లో ఆ ఉక్కపోతకి వేడికి చాలా విసిగిపోయి ఉంటాం. ఎప్పుడూ లేని విధంగా చరిత్రలో ఈసారి చాలా హీట్ అంటే ఆ వేవ్స్, హాట్ వేవ్స్ కూడా వచ్చాయి. చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడిప్పుడే వాతావరణం కూల్ అవుతుంది. సో చక్కగా ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఇలా ఒక సరదా ప్లేస్కి వెళ్ళి కొన్ని రోజులు స్పెండ్ చేసి వచ్చేసి ఒక ప్రశాంతమైన వాతావరణంలో కొన్ని రోజులు గడపాలని అనుకుంటూ ఉంటున్నారు. అయితే చాలామంది తెలియని విషయం ఏంటంటే కొన్ని ప్లేసెస్ అనేవి చాలా సేఫ్గా ఉంటాయి, కొన్ని అనేవి చాలా డేంజర్ ప్లేసెస్ ఉంటాయి. సో అయితే ఎక్కడికి వెళ్తే మనం హ్యాపీగా ట్రిప్ని ఎంజాయ్ చేయొచ్చు, ఎవరితో కలిసి వెళ్ళొచ్చు, సో అనే విషయాలు ఈరోజు మనం చర్చించుకుందాం. ముందుగా బడ్జెట్ ఫ్రెండ్లీ, మనం ఏదైనా టూర్కి వెళ్ళాలి అంటే కంపల్సరీ మనం ఒక బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పర్సన్స్ని బట్టి ఒక వెహికల్ తీసుకున్నాము అంటే అది 12 మెంబర్సా, 24 మెంబర్సా, 48 మెంబర్సా అనేది చూస్ చేసుకోవాలి. సో ఒక 5-6 మెంబర్స్ అంటే మన ఓన్ కార్లో వెళ్ళిపోవచ్చు. సో కొంచెం తక్కువలో అయిపోతుంది. అదే ఒక 10 to 15 మెంబర్స్ ఉన్నారనుకోండి, 12 సీటర్ వెహికల్ ఉంటుంది. సో అలా తీసుకొని వెళ్ళొచ్చు. ఇక ఇప్పుడు పెట్రోల్ రేట్స్ పెరిగాయి, దాన్ని బట్టి ట్రావెల్స్ వాళ్ళు కూడా కిలోమీటర్కి కొంచెం రేట్స్ అయితే పెంచారు. అయితే సో ముందైతే మనము ఎంతమంది వెళ్తున్నామో అనేది ప్లాన్ చేసుకున్న తర్వాత ఎటు వెళ్దామో అనేది మెయిన్ అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మనం తెలంగాణ చూసుకుందాం అనుకోండి, తెలంగాణలో చాలా వరకు టూరిస్ట్ ప్లేస్ అనేది తక్కువగా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక రామోజీ ఫిల్మ్ సిటీ కానీ, ఇప్పుడు మ్యాక్సిమం హైదరాబాద్ వెళ్తాము. హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్లో ఒక రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది, అలానే మనకు చార్మినార్ ఉంది, మన బిర్లా టెంపుల్, రవీంద్ర భారతి, సెక్రటేరియట్, సో మోస్ట్ ప్లేస్ అనమాట. ఒక జూ ఉంది. అలానే కొత్తగా ఇప్పుడు ట్యాంక్ బండ్ సైడ్ కానీ, మన అలానే నెక్లెస్ రోడ్లో కూడా కొన్ని అంబేద్కర్ స్టాచ్యూ ఇలాంటివి చూడవచ్చు. ఇంకా అవుట్స్కట్స్లో కూడా కొన్ని ప్లేసెస్ అనేవి ఉన్నాయి. ఇంకా మనము చిలుకూరు బాలాజీ అటు సైడ్ వెళ్తే రిసార్ట్స్ ఉన్నాయి. సో ఇలా కొన్ని ప్లేసెస్ అయితే మనకు చాలా బాగుంటుంది. ఇవి కాకుండా తెలంగాణలో అంటే వేరు ప్రాంతాల్లో ఏం చూడవచ్చు, ఒక మేడారం చూడవచ్చు. మేడారం వెళ్తే అక్కడ నుంచి బొగత వాటర్ ఫాల్స్ కూడా దగ్గరే ఉంటుంది. ఆ మేడారం బొగత వాటర్ ఫాల్స్ మధ్యలో కూడా హట్స్ ఉంటాయి. సో అక్కడ స్టే చేయొచ్చు. ఒక విలేజ్లో ఉన్న వాతావరణం అంటే ఎలా ఉంటుందంటే కంప్లీట్గా ఒక విలేజ్ వాతావరణము, అందులో ఫారెస్ట్లో ఉన్న అనుభూతి ఉంటుంది. ఆ ర్యాబిట్స్, డీర్స్ కూడా దాంట్లో తెలంగాణ టూరిజం ఈ మధ్యన దాన్ని డెవలప్ చేసింది, చాలా బాగుంటుందట. సో కాబట్టి అదొక టూర్. అలానే మేడారం దగ్గరలోనే రామప్ప టెంపుల్ ఉంది, లక్నవరం ఉంది. సో ఇదొక ట్రిప్, ఒక 2-3 days ట్రిప్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా అది కాదు అంటే కరీంనగర్ సైడ్ వెళ్ళొచ్చు. అక్కడ టెంపుల్స్, వేములవాడ ఉంది. సో అక్కడ నుంచి వరంగల్ వెళ్ళే రూట్ ఉంది, వరంగల్ కూడా టచ్ చేసుకుంటూ వేయి స్తంభాల గుడి ఇలా చూసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనకి ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే చాలా మంది ప్రియారిటీ ఇచ్చేది వెదర్ ఎక్కడైతే బాగుందో అక్కడ చాలా ఎంజాయ్ చేద్దాం చూస్తున్నారు. సో వెదర్, నేచర్ అనేది చాలా బాగుండాలి. అలానే సముద్రం కూడా ఒక వాటర్లో మనం ఆడుకునే విధంగా ఉంటేనే చాలా బాగుంటుంది అని చాలా మంది ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఇటీవల కాలంలో మీరు చూస్తే ఒక హైదరాబాద్ నుండే చీరాల బీచ్కి నెంబర్ ఆఫ్ పీపుల్ వెళ్తున్నారండి. ఇది నమ్ముతారో లేదో తెలియదు, కానీ ఒక మనిషి అంటే వంట చేసే అతను హైదరాబాద్ వాళ్ళ మీద సంపాదించిన డబ్బుతో కూతురు పెళ్లి చేశాడు. అలానే ఒక సొంత ఇల్లు కూడా కట్టుకున్నాడట. స్వయంగా ఆయన చెప్పింది ఈ విషయం మనకు. ఏంటంటే రెగ్యులర్గా హైదరాబాద్ నుండి ప్రతి వీకెండ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎలాగో వంట చేసుకోలేరు కాబట్టి వాళ్ళందరికీ ఇతను ఫుడ్ సప్లై చేస్తాడు. సో వాళ్ళు ఇచ్చిన మనీతోనే అతను సొంత కూతురి పెళ్లి చేశాడు. అలానే ఓ ఇల్లు కూడా కట్టుకొని సెటిల్ అయిపోయాడు. అంటే చూడండి ఎంత హైదరాబాద్ పీపుల్ ఎంతగానం చీరాలకు వెళ్తున్నారని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే చీరాలని మనం తక్కువ అంచనా వేయలేం. చీరాల ఈజ్ వెరీ గుడ్ ప్లేస్ అనమాట. ఎందుకంటే అక్కడ బీచ్ కూడా చాలా బాగుంటుంది. ఆ రామాపురం అంటే మీకు ఫస్ట్ మనం చీరాలకు ముందు బాపట్ల వస్తుంది సూర్యలంక బీచ్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే చాలా మంది ప్రియారిటీ ఇచ్చేది ఏంటంటే చీరాల, రామాపురం అనేది మొత్తం రిసార్ట్స్ ఉంటాయి. సో ఆ రిసార్ట్స్ కూడా కాస్ట్ వచ్చేసి వీకెండ్స్లో 4,000 to 5,000 ఉంటుందండి. ఎందుకంటే డిమాండ్ వీకెండ్స్లో ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి కానీ ఆ చుట్టుపక్కల విజయవాడ నుంచి కూడా వస్తూ ఉంటారు. వీక్ డేస్లో 3,500 అలా ఆ రేంజ్లో ఉంటుంది. ఇలాంటి రిసార్ట్ రేట్లు అనేది ఎక్కడ మనం ఇది ఉండవు. దాదాపు 2,000-2,500 సరే 4,000-4,500 అని పెట్టారనుకోండి. సో ఫెసిలిటీస్ ఏమైనా బాగుంటాయా అంటే అది ఉండదు. కొన్ని రిసార్ట్స్ బాగుంటాయి, కొన్ని రిసార్ట్స్ మాత్రం ఆర్డినరీగా ఉంటాయి. కానీ వాళ్ళు కూడా డిమాండ్ చేసేది 4,500 రూపీస్ డిమాండ్ చేస్తున్నారు.
సో ప్రస్తుతం చీరాలలో సిచ్యువేషన్ ఇలా ఉంది. కాకపోతే ఒక 2 days మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ బీచ్లో ఆడుకోవచ్చు. ఆ ఇసుకల్లో కూడా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఏపీ టూరిజం కూడా దాన్ని బాగా డెవలప్ చేస్తుంది కాబట్టి రానున్న రోజుల్లో చీరాల, బాపట్ల ఇంకా బాగా డెవలప్ అవుతాయి. చాలామంది ఫ్లోటింగ్ కూడా అక్కడికి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో కాబట్టి మీరు ఒకవేళ తక్కువ డిస్టెన్స్ అంటే మీరు హైదరాబాద్ నుంచి కానీ లేకపోతే ఖమ్మం ఈ చుట్టుపక్కల నుంచి వెళ్ళాలంటే మధ్యలో విజయవాడ చూసుకోవచ్చు. ఆ విజయవాడ నుంచి వీలుంటే బందర్ వెళ్ళొచ్చు. బందర్ నుంచి చీరాల వెళ్ళొచ్చు. ఆ బాపట్ల సరౌండింగ్స్ అవన్నీ చూసుకోవచ్చు. ఇదొక ట్రిప్. సో మనకు ఈ సీజన్లో కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు చీరాల నుంచి కూడా మనకి ఏంటంటే మోపిదేవి టెంపుల్ కూడా ఆల్మోస్ట్ 100 to 120 kilometers వరకు ఉంటుంది. సో అది కూడా కవర్ చేసుకునే అక్కడ మీకు హంసల దేవి అనే సముద్రం కూడా ఉంటుంది. అది కూడా బాగానే ఉంటుంది. సో ఈ టూర్లో అలా ప్లాన్ చేసుకోవచ్చు. సో అదొక ట్రిప్. ఇంకా మనకి ఏపీలో ఏమున్నాయి అంటే దగ్గరలో చూస్తే చీరాల ఉంది. ఇంకొంచెం డిస్టెన్స్ మనము ఒక దూరమైన పర్వాలేదు అంటే తెలుసు కదా, ఆల్మోస్ట్ వైజాగ్ చుట్టుపక్కల చూడాల్సిన అక్కడ డివోషనల్గా ఇటు ఎంజాయ్ అంటే నేచర్ని ఎంజాయ్ చేసే విధంగా కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో మీరు వైజాగ్ వెళ్తే వైజాగ్ నుంచి అంటే లోకల్ చాలా కైలాసగిరి కానీ ఆ సముద్రం నుంచి కానీ సముద్రమే బీచెస్ అనేవి చాలా ఉన్నాయి. మీకు ఆ భీమిలి బీచ్ అక్కడ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ కైలాసగిరి బాగానే ఉంటుంది. అక్కడ లోకల్ పార్క్స్ కూడా ఉన్నాయి. సో ఇవి చూడొచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ అరకు ఒక ట్రిప్ అనమాట. వైజాగ్ నుంచి అరకు వెళ్తే అక్కడ ఆ నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఆ లంబసింగి కూడా చాలా బాగుంటుందండి. ఇంకా వింటర్ సీజన్లో ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, కానీ వింటర్ సీజన్లో వెళ్తే లంబసింగి చాలా బాగుంటుంది. వనజంగి, లంబసింగి ఇవి రెండు కూడా మనం కంపల్సరీ చూడాల్సిన ప్లేసెస్. కంప్లీట్గా మీరు జనవరి ఆ టైంలో వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంత బాగుంటాయి ఆ 2 ప్లేసెస్. ఇంకా ఇవి కాకుండా మన ఏపీలో ఇంకా చూడాల్సినవి ఏంటంటే బీచెస్ అనేది నెల్లూరు, కావలి ఇవన్నీ బీచెస్. కానీ మోస్ట్ మీరు ఒక బీచ్ చూడాలి అనుకుంటే మాత్రం ఆల్మోస్ట్ వైజాగ్ బీచ్ బాగానే ఉంటుంది. నెక్స్ట్ అంతర్వేది ఉంది. అంతర్వేది బీచ్ అనేది కొంచెం వాటర్ డర్టీగా ఉంటాయి. సో అంత ఎంజాయ్ చేయలేం. మనకు చీరాల బీచ్ అంత మాత్రం అంతర్వేది బీచ్ ఉండదు. ఇక మీకు కాకినాడ దగ్గరలో కూడా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంది. సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చూడొచ్చు. ఆ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అది చూసుకుంటూ యానం చూడొచ్చు. యానం నుంచి మళ్ళీ ద్వారకా, తిరుమల వెళ్ళొచ్చు. సో ఈ టెంపుల్స్ ఉన్నాయి, అలానే నేచర్ని ఎంజాయ్ చేసేటట్టు ఉన్నాయి. అలానే మనము ఒక వాటర్తో కూడా కొంచెం ఎంజాయ్ చేసే విధంగా ఉన్నాయి. సో ఇటు సైడ్ వస్తే మన భద్రాచలం నుంచి చూస్తే భద్రాచలం దగ్గరలో నుంచి మనం వెళ్తూ ఉంటే మోతుగూడెం ఉంటుంది, పాపికొండలు ఉంటుంది, నెక్స్ట్ మారేడుమిల్లి ఉంటుంది, రంపచోడవరం ఉంటాయి. సో ఇవి కూడా బ్యూటిఫుల్ ప్లేసెసే మనకు ఈ వింటర్ సీజన్లో కానీ లేకపోతే రైనీ సీజన్లో కానీ. సో ఈ ప్లేసెస్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మోతుగూడెం వచ్చేసి పొల్లూరు వాటర్ ఫాల్స్ ఉంటాయి. సో చాలా మంది దాన్ని చాలా ఇష్టపడతారు. అలానే మారేడుమిల్లిలో కూడా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. నేచర్ బాగుంటుంది. మీకు పైన గుడిసె అని ఉంటుంది. ఆ గుడిసె అంటే ఒక హిల్ స్టేషన్ లాగా ఉంటుంది. దాన్ని పైకి తీసుకెళ్తే సో అక్కడ మీరు చాలా ఏంటంటే మేఘాల పైన ఉన్నట్టు ఉంటుంది. సో ఆ మేఘాలను చూస్తే కూడా మనకు ఒక కొత్తదనం కనిపిస్తుంది, థ్రిల్లింగ్ అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి నేచర్ ఒకటి కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక మీకు రంపచోడవరంలో కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. మీకు బ్యాంబూస్ చికెన్ అవైలబుల్ ఉంటుంది. సో మీకు అరకులో కూడా బ్యాంబూ చికెన్ ఉంటుంది. సేమ్ అలానే సీకులు అంటారు. సో వాళ్ళు ఆ ట్రైబల్స్ అనేవి దాన్ని చాలా బాగా టేస్టీగా చేస్తారు. సో మనకు కూడా చాలా మంచిగా ఆ అట్మాస్ఫియర్లో అవి తింటుంటే కొత్త అనుభూతి కలుగుతుంది. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఈ రైనీ సీజన్ కానీ వింటర్ సీజన్లో కానీ మనం చాలా వరకు ప్రిఫర్ చేసే ప్లేస్ ఇవ్వండి. మీరు ఎక్కడ చూసినా, ఏ రీల్స్ చూసినా, ఎవరు చెప్పినా కూడా ఈ ప్లేసెస్కే ఎక్కువ ప్రియారిటీ. అంటే చాలా వరకు చాలామంది ఈ ప్లేసెస్కి వెళ్తున్నారు. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఒక 2 days అంటే నేను చెప్పింది ఒక షార్ట్ ట్రిప్ అనమాట. 2 to 3 daysలో ఒక షార్ట్ ట్రిప్ వెళ్ళాలనుకుంటే సో మీరు ఈ ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళే ప్లేసెస్ ఇవి. అటు వాటరు, ఇటు నేచరు. సో అన్ని రకాలుగా మీకు చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ కూడా బాగుంటుంది. సో మొత్తానికి మాత్రం ఇప్పుడు ఆల్మోస్ట్ స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి. జూలైలో అయితే హాలిడేస్ లేకపోవచ్చు, పెద్దగా లేవు. నెక్స్ట్ ఆగస్ట్లో మేబీ ఒక 2 days అలా వీకెండ్స్ ప్లాన్ చేసుకుంటే మాత్రం సో మీరు ఈ ట్రిప్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సో దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మీ విలువైన అభిప్రాయాలు మీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే ఈ ట్రిప్స్ గురించి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను మీకు క్లియర్గా అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా వెళ్ళాలి, మీకు అంటే అమౌంట్ కూడా ఎంత అవుతుంది,
ఎలా వెళ్తే బెటరు, ఏ రూట్ ప్లాన్ చేసుకుంటే బెటరు అనేది కూడా బాగుంటుంది. శ్రీశైలం కూడా వెళ్ళొచ్చు, అలానే కర్నూలు సైడ్ కూడా చాలా ఉన్నాయి. అహోబిలం, మహానంది, యాగంటి ఇలాంటి ప్లేసెస్ కూడా ఇదంతా మొత్తం ట్రెడిషన్ అంటే ఇదంతా డివోషనల్గా వెళ్తుంది అనమాట. ఇదంతా డివోషన్ ట్రిప్ లాగా అయిపోతుంది. సో అలాంటి వాళ్ళు శ్రీశైలము, అహోబిలం, మహానంది, యాగంటి ఇలాంటి ప్లేసెస్ చూడవచ్చు. ఓకే, సో మీరు మీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్తో కానీ ఎలాంటి ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అలానే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇస్తాను. థ్యాంక్ యూ. మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number.